నేను పిహెచ్డి చేయలేదు, కానీ చాలామంది పిహెచ్డీస్కి హెల్ప్ చేశాను, టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడంలోనూ, లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్ని కరెక్ట్ చేసి పిహెచ్డికి కొన్ని అంటే సైటేషన్స్ అని, కొన్ని పద్ధతులని, చాప్టర్ డివిజన్ అని ఉంటుందన్నమాట. బికాజ్ ఐఎమ్ స్కిల్డ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్స్, బోత్ ఇన్ రైటింగ్ అండ్ స్పీకింగ్. నా సబ్జెక్ట్ అది కాబట్టి చాలామందికి హెల్ప్ చేశాను. దానికి పే చేయాలి యాక్చువల్గా అయితే ప్రొఫెషనల్గా. ఒక ఫ్రెండ్ అడిగాడు కదా అని నేను ఆ ప్రాజెక్ట్ తీసుకున్నాను. 12 పిహెచ్డీస్కి నేను హెల్ప్ చేస్తే, ఈ మధ్యలో హెల్ప్ చేసిన వాళ్ళు పాపం ఆ పిహెచ్డీస్ తీసుకొచ్చిన వాడి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. అతనేమనుకున్నాడంటే నేను తీసుకున్నాను అనుకున్నాడు. ఒక ముస్లిం అతను ఒక రోజున ఒక ముస్లిం లేడీని వాళ్ళ లెక్చరర్ని పంపించాడు మా ఇంటికి. నాకెందుకో తట్టి ఆమెను బయట వరండాలో కూర్చోబెట్టి పని చేసి సీడీ ఇచ్చేశాను. ఆవిడ అసలు నాకు పరిచయమే లేదు. మెట్లు దిగి వెళ్ళిపోతూ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా బాయ్ చెప్తుంది. నాకేంటో అనుమానం వచ్చిందనమాట. ఇదేంటి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు బాయ్ చెప్తుంది ఏంటి, సరేలే అనుకొని లోపలికి వచ్చేసాను. మళ్ళీ ఇంకోసారి షీ కేమ్ అగైన్. మూడోసారి ఏం చేసిందంటే అప్పుడు కూడా బయటే కూర్చోబెట్టాను. మూడోసారి కాల్ చేయడం మొదలుపెట్టింది నెమ్మదిగా. అండ్ వన్ డే షీ ప్రపోజ్డ్ అండ్ దెన్ ఐ రిజెక్టెడ్. ఆ తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత ఆవిడ ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టింది. సార్ ఐఎమ్ సారీ, మీరు ఎవరో తెలియక నేను ఈ పిచ్చి పని చేశాను. యాక్చువల్గా నేను సీడీల కోసం రాలేదు సార్, మా సార్ మిమ్మల్ని ట్రాప్ చేయమని పంపించారు. లోకం చాలా భయంకరమైంది. దేవుడి విజ్డమ్ మీకు లేకపోతే చాలా ఘోరాలు జరిగిపోతాయి, చాలా ఘోరాలు జరిగిపోతాయి. టెంప్టేషన్, అపవాది తీసుకొచ్చేటువంటి శోధన చాలాసార్లు వ్యూహాత్మకంగా ఉంటుంది, బోయేవాడి వలలా ఉంటుంది. చిక్కుకుపోతాం.